వెల్కమ్ టు రావుగారిల్లు. మరో హెల్తీ రెసిపీ అండి ఇది. నల్లేరు కాడలతో పచ్చడి చేశానండి. ఈ పచ్చడి ఎముకలకు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. నల్లేరు కాడ అంటే ఇలా ఉంటుందండి. దీని కాడలు ఆకులు కూడా పచ్చడికి వాడేయచ్చు. ముందుగా నల్లేరు కాడను శుభ్రంగా కడగండి. దీనికి ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని తీసివేయండి. సాధారణంగా నల్లేరులో పీచు పదార్థం అధికంగా ఉంటుందండి. ఈ ఎడ్జ్ మరీ గట్టిగా ఉంటుంది, అందుకే దీన్ని తీసేస్తుంటారు. లేతవి అయితే అలాగే పచ్చడికి వాడేయచ్చు. చూడండి, వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాము. నల్లేరు కాడలు 2 కప్పులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 రెబ్బలు చింతపండు, ఓ 10 పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి వేడి చేయండి. దీంట్లో నువ్వులు రోస్ట్ చేయాలి. ఎలాంటి నూనె వేయొద్దు. సన్న మంటపై నువ్వులు ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఈ నువ్వులను గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వండి. అదే బాండీలో 2 టీ స్పూన్ల నూనె వేసి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై చేయాలి. మంట సిమ్లో ఉండాలండి. ధనియాలు, ఎండుమిర్చి పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తుందండి. ఆ టైంలో మరో గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇవి వేగడానికి ఎంతో టైం పట్టదండి, నిమిషంలోపే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు అదే బాండీలో టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేయండి. దీంట్లో నల్లేరు కాడలు వేసి బాగా మగ్గనివ్వాలి. మంట సిమ్లోనే ఉంచండి. చూడండి, దాదాపు 6 నిమిషాలు అయిందండి. నల్లేరు కాడలు బాగా మగ్గిపోయాయి. మంచి గ్రీన్ కలర్ నుండి ఇలా మారాలండి. స్టవ్ కట్టేసి వీటిని కూడా బాగా చల్లారనివ్వాలి. చూడండి, మేము అద్దెకు ఉండే అపార్ట్మెంట్లోని బాల్కనీలో నల్లేరు కాడను పెంచుతామండి. గ్రిల్కి చక్కగా అలిగిపోయింది. అవసరమైనప్పుడు కాడలు కట్ చేసుకుని పచ్చడి చేస్తుంటానండి.
పదార్థాలన్నీ చల్లబడ్డాయండి. ముందుగా నువ్వులను బరకగా మిక్సీ పట్టాలి. తర్వాత ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి వేసి క్రష్ చేయాలి. ఇప్పుడు మగ్గించుకున్న నల్లేరు కాడలు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మర్చిపోయానండి, నల్లేరు కాడలతో పాటే చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మంచి ఫైబర్ ఉన్న నల్లేరు పచ్చడి రెడీ అయిపోయిందండి. మరీ గట్టిగా తీగలుగా ఉందనుకుంటే కొద్దిగా నీళ్లు కలిపి రుబ్బుకోవచ్చు. నల్లేరులోని ఫైబర్ శరీరానికి చాలా మంచిదండి. అజీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది ఎముకల బలోపేతానికి చాలా మంచిది. నల్లేరు కాడ మీకు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా ఇలా పచ్చడి చేసుకుని తినండి. దీంట్లో కాల్షియం అధికంగా ఉంటుందండి. నల్లేరుగడ్డ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. అన్నము, చపాతీ, ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. చిన్న పెద్ద అందరికీ తప్పనిసరిగా నచ్చుతుంది. ఒకసారి నేను చెప్పినట్టు చేసి ఇంట్లో వాళ్ళకు వడ్డించండి. కూరలు కూడా పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే అన్నం తినేస్తారు. అంత బాగుంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.